సగరా గారు, ఈ మొత్తం ఇన్సిడెంట్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినప్పుడు ఆయన మీద కేవలం నేర ఆరోపణ మాత్రమే కదా, ఆయన మీద ఇంకా ఎటువంటి శిక్ష పడలేదు, కోర్టులో ఏమీ తేల్చలేదు, కోర్టు పరిధిలో ఉన్న ఒక అంశం. మరి నేషనల్ అవార్డు సస్పెండ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? నేను చెప్పడానికంటే ముందు మీరే చాలా విషయాలు చెప్పారు. ఎందుకంటే నేరారోపణలు ఎదుర్కొని జైల్లో ఉన్నటువంటి వాళ్ళు బయటికి వచ్చి ఈరోజు రాష్ట్రాలను రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉండి ప్రజలను పరిపాలన చేస్తున్నారు. అయితే అక్కడ వాళ్ళ సామాజిక వర్గం ఏంటి, ఇక్కడ జానీ మాస్టర్ గారి సామాజిక వర్గం ఏంటి, జానీ మాస్టర్ గారి యొక్క కుటుంబ నేపథ్యం ఏంటి, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా పరిశీలించాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకు ఈ అవసరం వచ్చిందంటే, ఇప్పుడు నేరారోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసేది పక్కన పెడితే, ఇప్పుడు జానీ మాస్టర్ గారి విషయంలో ఏదైతే ఫిలిం ఇండస్ట్రీ విషయంలో మనం తీసుకుంటే, శ్రీరెడ్డి అనే ఆమె సగం బట్టలు వేసుకొని అక్కడ మన ఫిలిం ఛాంబర్ ముందు తను ధర్నా చేసింది, తనకు అన్యాయం జరిగింది, నాకు అవకాశాలు ఇప్పిస్తారని చెప్పి నన్ను వాడుకున్నారు అని చెప్పి కొంతమంది ఒక ప్రొడ్యూసర్ కొడుకు పేరు ఇంకా మిగిలిన హీరోల పేర్లు అందరి పేర్లు కూడా ఆమె బహిర్గతంగా ధైర్యంగా ముందుకొచ్చి చెప్పింది. చెప్పినప్పుడు ఎవరైతే ఈ జానీ మాస్టర్ గారి మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు ఖచ్చితంగా మీరు తప్పు చేసినట్టుగా మేము అనుకుంటున్నాం, మేము భావించాల్సి వస్తుంది అని ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పి ఆ అమ్మాయి ఎవరైతే ఇప్పుడు అమ్మాయి ఉందో ఆ అమ్మాయి చెప్పినటువంటి మాటలు కావచ్చు, చెప్పినటువంటి ఆధారాలు కావచ్చు, ఆ ఒక్క అమ్మాయి వర్షన్ విని వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి తక్షణంగా మరి జానీ మాస్టర్ గారిని ఆయనను కూడా మీ యొక్క అంటే మీ వైపు నుండి మీరు ఏం చెప్తున్నారో మీరు ఒక 7 days టైం తీసుకొని మీ వైపున కూడా చెప్పండి అని చెప్పారంట. కానీ ఈ రోజు అతనికి పిలిచి చెప్పి తెల్లారి ఆ అమ్మాయిని తీసుకొని ఆ అమ్మాయి వెళ్ళి కేసు పెట్టిందంట. అంటే దీనికి ఏం అర్థమే ఉందండి? అంత హడావుడిగా వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అదే ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ గారు కావచ్చు, ఝాన్సీ గారు కావచ్చు, ప్రగతి గారు కావచ్చు, అడ్వకేట్ కావ్య గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటే ఫిలిం ఇండస్ట్రీలో ఇటువంటి ఆరోపణలు రాలేదా? ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మీద పూనం కౌర్ అంటామే ఒక డైరెక్టర్ చెయ్యబట్టి త్రివిక్రమ్ గారు చేయబట్టి నా జీవితం నాశనం అయిందని చెప్తుంది ఆ అమ్మాయి. అంటే ఆ అమ్మాయి ఆడపిల్ల కాదా? ఆ అమ్మాయికి న్యాయం అక్కర్లేదా? ఆ అమ్మాయికి చట్టాలు వర్తించవా? అంటే ఆ అమ్మాయి ఈ దేశ మహిళ కాదా? ఇది దేశ పౌరురాలు కాదా? ఇప్పుడు వీళ్ళ దగ్గరికి ఎవరైతే వచ్చి చెప్పిందో మహిళ, ఆమె మాత్రమే మహిళనా? ఆమెకు మాత్రమే అన్యాయం జరిగిందా? మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే శ్రీరెడ్డి గారు చెప్పిన పేర్లు ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు సస్పెండ్ చేయండి, ఏందని చెప్పి వాళ్ళని పిలిచి అడగండి, వాళ్ళ మీద కూడా మీరు ప్రెస్ మీట్లు పెట్టండి. అదేవిధంగా పూనం కౌర్ ఎవరైతే చెప్తున్నారో మరి అతన్ని కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని కూడా ఆమె బహిర్గతంగానే చెప్తుంది కదండి, లోపల కాదు, ఆమె కూడా బహిర్గతంగా తను నా జీవితం నాశనం అయిందని చెప్తూ అతన్ని కూడా పిలిచి కార్డు మీరు సస్పెండ్ చేసి ఆయన మీద కూడా మీరు పోలీస్ కేసులు పెట్టి వాళ్ళని కూడా జైలుకు పంపితే జానీ మాస్టర్ మీద కూడా మీరు అట్లా చేస్తే ఖచ్చితంగా సమాజం కూడా ఆలోచిస్తుంది. వీళ్ళందరికీ ఎగ్జామ్షన్స్ కానీ జానీ మాస్టర్ మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా, మేము రిపోర్ట్ తయారు చేస్తాం. ఆయన తమ్మారెడ్డి భరద్వాజ గారు అంటారు ఒక ఇంటర్వ్యూలో, ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, యాక్చువల్గా నేనైతే ఒక యాక్టివిస్ట్గా తర్వాత కొంత రాజకీయ పార్టీలో పనిచేసినటువంటి నేపథ్యం ఉండి ఉద్యమాల్లో నేపథ్యం నుండి వచ్చినటువంటి ఒక సామాజిక కార్యకర్తగా జానీ మాస్టర్ ఎవరు అంటే ఒక అవగాహన ఉంది. నిజంగా అసలు నేను సినిమాలు చూడక ఒక 20 ఏళ్ళు ప్లస్ అయిపోయిందండి సినిమాలు చూడక, కాబట్టి అసలు ఎవరో మనకు తెలియదు. కాకపోతే మనం ఏమైనా విషయాలు ఉంటే ఏదైనా ఉంటే మనం టీవీలలో మనం చూసినప్పుడు తెలుస్తూ ఉంటుంది మనకి. అటువంటిది జానీ మాస్టర్ ఒక కొరియోగ్రాఫర్ అని మనకు కొంత అవగాహన ఉంది. ఈయన ఫిలిం ఇండస్ట్రీలోనే నేను ఫిలిం ఇండస్ట్రీ పెద్ద అని చెప్పుకునేటువంటి తమ్మారెడ్డి భరద్వాజ గారు ఒక ఛానల్లో మాట్లాడతారు, అసలు జానీ మాస్టర్ అంటే ఎవరో నాకు తెలియదు అంటేనే ఎంత కుట్ర దాగుందో మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ అంత కుట్ర దాగుందా ఒక్క స్టేట్మెంట్ తోటే? అంటే నువ్వు ఒక దేశం, అతను ఒక ప్రతిభ గల కొరియోగ్రాఫర్ అని చెప్పి ఒక దేశం గుర్తించింది, కానీ అతను ఎవరో నీకు ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద అని చెప్పుకునే మీకు మరి ఎవరైనా తప్పులు చేస్తే మరి వాళ్ళ మీద చర్యలు తీసుకునే మీకు అతను ఎవరో మీకు తెలియకపోవడం అనేది పెద్ద కుట్రలో భాగం. అయితే మనం చాలా నిజంగా నేను కూడా చాలా వీడియోస్ అతన్ని అన్ని కూడా నేను చూడడం జరుగుతాం. ఆ అమ్మాయి ఎవరైతే కేసు పెట్టినో జస్ట్ ఒక 1 year ముందు నువ్వు నా దేవుడివి మనం ఆ అమ్మాయి విషయము లేకపోతే ఆ కేసు చుట్టూ జరుగుతున్న పరిణామాలను మళ్ళీ మాట్లాడుకుందాం. ఒక నేషనల్ అవార్డు సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఫస్ట్ రౌండ్ మనం అయితే దీని ఒకటి చెప్తాను. ఇక్కడ ఏమైందంటే ఇతని మీద ఆరోపణలు రాగానే ఇతను ఎవరైతే మొన్న పార్టీలో ఒక సభ్యుడిగా ఉండి పనిచేశాడో ఆ పార్టీ వాళ్ళు ఇమ్మీడియట్గా మేము పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పి వాళ్ళు ఒక లెటర్ విడుదల చేశారు. అదేవిధంగా ఎవరైతే ఫిలిం ఛాంబర్
హఠాత్తుగా అప్పటికప్పుడే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అతను ఇట్లా మరి మాకు వచ్చింది కాబట్టి అతని మీద సో అటుపక్క పార్టీ డిజోన్ చేసుకుంది, ఇటుపక్క ఫిలిం ఛాంబర్ డిజోన్ చేసుకుంది. చేసుకున్నప్పుడు మరి ఈ అవార్డ్స్ అనేవి ఒక ప్రీషియస్ అవార్డ్స్ వాళ్ళ సొంత రాష్ట్రంలో, ఇప్పుడు దేశం మొత్తంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఒకడికి వచ్చింది, ఇప్పటి వరకు రాలేదట. అంటే నాకున్న అవగాహన మేరకు ఇప్పటిదాకా కొరియోగ్రాఫర్ గా ఎవరికి రాలేదట. అయితే అతనికి వచ్చింది. అయితే ఇక్కడ సొంత రాష్ట్రంలో వచ్చిందని చెప్పి తెలుగు ప్రజలందరూ హ్యాపీగా ఫీల్ కావాలా, అరే మనోడికి వచ్చింది అని. కానీ ఈ రకంగా వీళ్ళే దూరం పెట్టడం వల్ల, మేము సస్పెండ్ చేస్తున్నామని చెప్పడం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా ఉంటుంది కదా ఖచ్చితంగా. అరే వాళ్ళే ప్రెసెంట్ గా వాళ్ళ అతను కార్డు సస్పెండ్ చేసిండ్రు, అతను చేస్తున్నటువంటి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నది. మరి అటువంటి అతనికి మనం డయాస్ పైన మరి మనం అవార్డు ఇస్తే రేపు పొద్దున మనకు మీడియాతో ఏం ప్రాబ్లం ఉంటుందో అని వాళ్ళు ఆలోచించడానికి తప్పులేదు. కానీ ఇక్కడ వాళ్ళు అవార్డును రద్దు చేయలేదు. ఎందుకంటే ఇక్కడ అనుమానం ఎందుకు వస్తుందంటే, ఒకసారి అంబురాథోడ్ గారు, ఇక్కడ అనుమానం ఎందుకు వస్తుందంటే ఈ ఇష్యూ బయటకు వచ్చిన నెక్స్ట్ రోజు నుంచి బీజేపీ ఒక స్టాండ్ తీసుకుంది, ఇది లవ్ జిహాద్ అనే ఒక స్టాండ్ తీసుకుంది. ఇది దానికి అంటే ఇది ఒక ప్రీ ప్లాన్డ్ అనే ఒక కోణం ఏమన్నా కనిపిస్తుందా? ఇది యాక్చువల్ బాగా మీరు చెప్తే ఈ అవార్డు అనేది సామాజికంగా కులం మీద ఆధారపడి ఉంటుందండి. నా అనుభవంతో చెప్తాను. నేను ఒక పెద్ద, సరే పేరు చెప్పను, నేను ఛత్రపతి శివాజీ మహారాజ్ మన్మడు హిందరత్న అవార్డు మహారాష్ట్ర గవర్నమెంట్ ప్రకటించినప్పుడు సౌత్ ఇండియా నుంచి నన్ను ఒకనే సెలెక్షన్ చేశారు. ఓకే, వాళ్ళ మన్మడు ఇచ్చారు. అప్పటి వరకు మనకు తెలియదు. తెలిసినప్పుడు నన్ను ఇచ్చిన తర్వాత పేపర్లో వచ్చింది. ఒక ఆయన ఫోన్ చేసి మీకు అవార్డు ఇవ్వడం ఏంటి అని అడిగారు. ఎందుకు అంటే మీ క్యాస్ట్ ఏంటి అని అడిగారు. అంటే నా పేర్లోనే ఉంది కదా క్యాస్ట్ ఏంటి అంటే, అంటే ఫస్ట్ సారి కదా మన సౌత్ నుండి అది న్యూ సెలెక్షన్. అంటే ఇక్కడ జానీ మాస్టర్ ఏమయ్యాడు, కింద వర్గం కులం అయిపోయాడు ఒకటి. రెండవది ఇప్పుడు కేసు అంటున్నారు కదా, సరే నేను అమ్మాయి విషయంలో నేను వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే నేను ఒక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 18 నెలలు జైల్లో ఉన్నాడు. ఆయన దోషియా నిర్దోషి వీళ్ళు చెప్పాలి ఒకటి. రెండవది చంద్రబాబు నాయుడు కూడా జైలుకి వెళ్ళి వచ్చాడు. ప్రజల తెలంగాణ ముఖ్యమంత్రి కూడా జైలుకి వెళ్ళి వచ్చాడు. వీళ్ళందరూ జస్ట్ కేసు ఎఫ్ఐఆర్ అయ్యి అనుమానంతో ఉన్న వాళ్ళే అంతే. బట్ ఎక్కడ కానీ మీరు దీన్ని నిర్ధారణ కాలేదు. జానీ మాస్టర్ మీద అమ్మాయి అభియోగాలు మాత్రమే, ఇంకా దాన్ని డిక్లేర్ కాలే. అభియోగాల మీదనే మీరు ఈరోజు అవార్డు క్యాన్సిల్ చేస్తే రేపు అది అభియోగాలు కాదు అని అమ్మాయి కన్నా స్టేట్మెంట్ రిటర్న్ తీసుకొని ఏదైనా వచ్చిందనుకో, సరే ఏం జరుగుతుంది కోర్టు పరిధిలో ఉంది, మనం మాట్లాడకూడదు. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంది కదా. మనం వచ్చినప్పుడు మళ్ళీ అవార్డు ఎట్లా దీనికి మీరు అప్పుడు జానీ మాస్టర్ మీ మీద పరువు కేసు ఇవ్వచ్చు కదా. ఎందుకంటే ఒక్కసారి నన్ను పరువు ఇచ్చిన తర్వాత, నన్ను ఒకసారి ప్రకటించిన తర్వాత నా కులపాతిపదికన నన్ను అంటే ఇప్పుడు కొంతమంది అంటున్నారు ముస్లిమ్స్ అని, జిహాదు ఇవన్నీ పుట్టుకొస్తుంది. గట్టిగా మాట్లాడితే అర్బన్ నక్సల్ కూడా అంటారు. మనతో వచ్చింది ఏంటంటే ఇదే బాధ. సోషల్ యాక్టివిటీ అక్క మాట్లాడుతుంది కదా, గట్టిగా మాట్లాడింది అనుకో, సామాజిక స్పృహ ఏమన్నా కొంచెం గట్టిగా మాట్లాడితే దానికి ఏదైనా ఒక పేరు పెడతారు. అది మనకు అలవాటైపోయింది. వాళ్ళు తప్పు చేసిన వాడు ఏం మాట్లాడినా నడుస్తుంది, కింది వాడు ఏమన్నా దగ్గినా తుమ్మినా. ఇక్కడ నాకు అనిపించింది అంటే జానీ మాస్టర్ కులం ఒకటి వచ్చింది. రెండవది రీసెంట్గా తెలిసిందంటే ఇక్కడ నుంచి నేషనల్ అవార్డు తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు. మొట్టమొదటిసారి తీసుకున్నప్పుడు అది కింది వర్గం అనేది ఒకటి చర్చ జరుగుతుంది. మరి దీని మీద వీళ్ళు చెప్పాలి. నిజంగా జానీ మాస్టరు దోషి అయితే నువ్వు క్యాన్సిల్ చేసుకో.